సో, మొత్తం మీద తనుజ అండ్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కైతే గుడ్ న్యూస్. సో, వాళ్ళిద్దరి ఫ్యాన్స్‌కే కాదు, ఇమ్మాన్యుయల్, డీమన్ పవన్, రీతూ చౌదరి, సంజన గల్రాని, సో, బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ కంటెస్టెంట్‌లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యాన్స్ అందరికీ ఒక బిగ్ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైమ్ వాళ్ళందరూ రీయూనియన్ లాగా పీబీ ఉత్సవంలో అయితే రాబోతున్నారు. సో, దానికి సంబంధించిన షూటింగ్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సో, ఈ సంజన గల్రాని కొందరు వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. అది మనం ఆల్రెడీ చూసినాం. సో, దానికి షూట్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. సో, టెలికాస్ట్ ఓన్లీ మాత్రం మిగిలింది. సో, ఆఫ్టర్ లాంగ్ టైమ్ ముఖ్యంగా అయితే అందరి కళ్ళు మెయిన్‌గా తనుజ్ అండ్ కళ్యాణ్ మీదనే ఉన్నది. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైమ్ కదా! సో, వాళ్ళిద్దరు స్టేజ్ మీదే కనబడుతున్నారు. సో, ఈ అపియరెన్స్‌తోని వాళ్ళ మీద ఏదైతే నెగటివిటీ ఉన్నదో ఇప్పటితోని కంప్లీట్‌లీ మొత్తం పటాపంచలు అయిపోతాయని మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరికి మ్యూచువల్‌గా క్లియర్ కట్‌గా చెప్పుకున్నారు. సో, ఆ వీడియో చూసిన తర్వాత ఆ ప్రోగ్రామ్ చూసిన తర్వాత అందరిలో అభిప్రాయాలు మారి వాళ్ళ మీద ఉన్న నెగెటివ్ ఏదైతే పోయి మంచి ఒక గుడ్ ఇంప్రెషన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. సో, అంతకుముందు సంక్రాంతి వేడుక కదా! సో, అప్పటికైతే తనుజని కళ్యాణ్ వచ్చింది. జస్ట్ తనుజ ఇట్లా వచ్చి వెళ్ళిపోయింది అంతే. సో, అప్పటికి ఏదంటే జస్ట్ ఒక క్యాజువల్ ఒక పాట మీద అంటే గిర్ర 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 గింగిరా గిరే అనే సాంగ్ మీద జస్ట్ స్టెప్పులేసింది. కానీ నిజంగా చెప్తున్నా వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే ఇప్పుడు బీబీ ఉత్సవ్ ఉన్నది కదా! అందులో తనుజ్ అండ్ కళ్యాణ్ ఒక సాంగ్ అయితే పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారట. అది ఎంతవరకు కరెక్ట్ నిజమో మనకు తెలీదు. ఆ సాంగ్ ఏదంటే 'దేవర' మూవీ నుంచి చుట్టమల్లే చుట్టేస్తుంది తుంటరి ఇగో ఈ సాంగ్ మీద అయితే పర్ఫార్మెన్స్ చేయబోతున్నారని బయట టాక్. సో, అది ఎంతవరకు నిజమో మనకైతే అఫీషియల్‌గా తెలియదు. ఎందుకంటే దాని మీద గురించి ఒకవేళ డాన్స్ ప్రాక్టీస్ చేసినా ఏ ఒక చిన్న లీక్ రాకుండా చూసుకున్నారేమో. సో, అది వాళ్ళు దాని గురించి మనకు 100% అప్డేట్ అయితే లేదు. కానీ బయట వచ్చే టాక్ ఇది. అండ్ ఇంకేందంటే అక్కడున్న ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వచ్చిన బీబీ ఉత్సవానికి వచ్చిన ఆడియన్స్. సో, అక్కడ టాప్ 5లో ఎవరైతే టాప్ 6లో ఎవరైతే కంటెస్టెంట్లు ఉన్నారో వాళ్ళ మధ్యలో ఉన్న బాండింగ్ గురించి అడగడం జరిగిందంట. సో, అడిగితే అందులో ఫస్ట్ అయితే అండ్ భరణి గారు అండ్ మన దివ్య నిఖితం వీళ్ళ బాండ్ మీకు ఎంతవరకు జెన్యూన్ అనిపించిందంటే మిగతా 75% జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాండింగ్ అయితే 75% ఓటింగ్ చేసిండారంట. సో, నిజం చెప్పాలంటే మన దివ్య నిఖిత ఫస్ట్ స్టార్టింగ్‌లో హౌస్‌లోకి వచ్చినప్పుడు సాధారణంగా అక్కడున్న హౌస్‌మేట్స్ ఇందులో టాప్ 1 నుంచి టాప్ 5 దాకా అరేంజ్ చేయమంటే దివ్యనికిత స్టార్టింగ్‌లోనే భరణి గారిని టాప్ 1లో పెట్టింది. అప్పుడు నాకు అర్థం కాలేదు. ఏందిరా బాబు జస్ట్ అదొక గేమ్ స్ట్రాటజీ ఏమో మేబీ అప్పటికి ఆ సిట్యుయేషన్‌లో తనుజ టాప్‌లో ఉంది. సో, తనుజ టాప్‌లో ఉన్నా కూడా భరణి గారిని ఫస్ట్‌లో పెట్టి తనుజని టాప్ 5లో పెట్టిందనుకుంటా. సో, ఇదేందిరా నాయన ఇదొక గేమ్ స్ట్రాటజీ ఏమో అనుకున్నా. కాకపోతే అప్పుడే అర్థమైంది భరణి గారికి తన పట్ల ఉన్న ఎఫెక్షన్ ఏంటిది అంటే తను చిన్నప్పటి నుంచి తన సీరియల్ చూసి పెరిగిందంట. సో, ఆ హౌస్‌లోకి వచ్చినప్పుడు నిజంగా చెప్తున్నా హన్ జెన్యూన్‌గా దివ్య నిఖిత అయితే భరణి గారికి సపోర్ట్ చేసింది. స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఇంకా జెన్యూన్‌గా అంటే జెన్యూన్‌గా సపోర్ట్ చేసింది. తనకు ఏ చిన్న బాధ వచ్చినా సో 100% సపోర్ట్ అయితే భరణి గారికే ఇచ్చింది దివ్య నిఖిత. కొన్ని సిట్యుయేషన్‌లో భరణి గారు అవాయిడ్ చేయడానికి ట్రై చేసినా కానీ తను ఏ సిట్యుయేషన్‌లో అలా చేయలేదు. భరణి గారు ఇంకా అట్లా చేయడానికి ఒక రీజన్ ఉన్నది. ఎందుకంటే బయట ఉన్న ప్రెషర్ చాలామంది వచ్చిన కంటెస్టెంట్‌లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ఏమంటే నీ ఆట నువ్వు ఆడు. అనవసరంగా ఒక్కరు నిన్ను కమాండింగ్ చేస్తున్నారు. సో, అట్లా కమాండ్ చేసే ఛాన్స్ వేరేళ్ళకి ఇవ్వద్దు. సో, నీ కంప్లీట్‌గా నువ్వేదైతే ఉన్నదో నీ ఆట నువ్వే ఆడు అంతే. అనవసరంగా ఒకళ్ళకి ఎక్కువ కమాండింగ్ పోయి అండ్ నీ ఆటని చెడగొట్టుకోకు. ఎవరికి దగ్గర కాకనే బయట నుంచి వచ్చిన కంటెస్టెంట్‌లు లేకుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఒకరు చెప్పడంతోని కొద్దిగా అవాయిడ్ చేసే ప్రయత్నం చేసిండు. ఆ ప్రయత్నంలోనే దివ్య నిఖితని మన భరణి గారు ఏమంటారు నామినేషన్ చేయడం కూడా జరిగింది. దానికి దివ్య నిఖిత కూడా బాగా హర్ట్ అయింది. సో, భరణి గారి నుంచి బయట వచ్చిన ఫోర్స్ ఏదైతే ఉందో దాని నుంచి భరణి గారు కొద్దిగా తనని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసిండు. కానీ దివ్య నిఖిత ఏ సిట్యుయేషన్‌లో ఎంతమంది చెప్పినా కూడా 100% తన సపోర్ట్ ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా భరణి గారికే ఇచ్చింది. అవతల భరణి గారా ఇంకెవరైనా పర్సన్ అంటే హౌస్ అంతా వన్ సైడ్ అయినా ఆ సిట్యుయేషన్‌లో భరణి గారు ఇటు సైడ్ ఉంటే అటు సైడే తను ఓటేసింది. సో, మన దివ్య నికేతన్ సైడ్ నుంచి అయితే జెన్యూన్ సపోర్ట్ ఉండే. సో, ఆడియన్స్ వాళ్ళ బాండింగ్ ఎంతవరకు నచ్చిందంటే 75% ఓట్లు తనకేసిందట. సో, నెక్స్ట్ వచ్చేసి మరి 'డీమన్ పవన్' అండ్ 'రీతు చౌదరి'. సో, 'డీమన్ పవన్', 'రీతు చౌదరి' నేను చాలా మట్టుకు అప్పుడు 'బిగ్ బాస్' రన్నింగ్‌లో ఉన్నప్పుడే చెప్పిన. డి డీమన్ అసలు నిజంగా చెప్పాలంటే 'రీతు చౌదరికి' హ్యాట్సాఫ్ అని చెప్పాను. ఎందుకంటే బయట అంత నెగెటివ్ అని చాలామంది నెగెటివ్ అని చెప్పినా కూడా సో, మీ ఇద్దరి అసలు మీరు ఇద్దరు ఆట ఆడడానికి కాదు ఒకరి గురించి ఒకరు వచ్చిందని చెప్పినా కూడా మన 'రీతు చౌదరి'లో 'డీమన్ పవన్' ఏ రోజున ఓడలేదు. 100% తన సపోర్ట్ అయితే తనకి ఈవెన్ దో బయట నుంచి వచ్చిన నెగెటివ్ ఏదైతే ఉందో 'రీతు చౌదరి' వల్ల నీ గేమ్ చెడిపోతుందని బయట నుంచి వచ్చి 'డీమన్ పవన్' చెప్పినప్పుడు సో, అది నిజమని 'డీమన్ పవన్' 'రీతు చౌదరిని' అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసిండు. సో, దానిలో భాగంగానే 'రీతు చౌదరిని' నామినేషన్ కూడా చేసిండు. సో, దానికి 'రీతు చౌదరి' చాలా అంటే చాలా హర్ట్ అయింది. సో, అంత ఉన్నా కూడా 'రీతు చౌదరి' ఏ ఒక్కరోజు అసలు 'డీమన్ పవన్‌ని' అసలు నెగ్లెక్ట్ చేయలేదు. 100% సపోర్ట్ ఇచ్చింది. ఈవెన్ దో టాస్క్‌లో కూడా. సో, కళ్యాణ్ అండ్ 'డీమన్ పవన్' ఇద్దరికి ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు సైలెంట్ ఉన్నా కూడా
ఈమె ఎవరు 'రీతు చౌదరి' జెన్యూన్‌గా కౌంటర్ ఇచ్చింది కళ్యాణ్‌కు. అందరూ సైలెంట్ ఉన్నారు. ఈవెన్ దో కళ్యాణ్ పై కొట్టడానికి పోయినా గానీ, తన మాట ఏదైతే స్టిక్ ఉన్నదో 100% పవన్ కరెక్ట్ అని, అది 100% డీమన్ పవన్‌కైతే సపోర్ట్ ఇచ్చింది రీతు చౌదరి. అదొకటే కాదు, స్టార్టింగ్‌లో తను సంచాలకుగా ఉన్నప్పుడు గూడా నమ్మిన నమ్మకున్నా అంతో కొంత ఫేవర్‌గా చెప్పేది. ఎవరికి? మన డీమన్ పవన్‌కి. సో, డీమన్ పవన్ అంటే పట్ల తనకున్న ఎఫెక్షన్ అలాంటిది. సో, 100 అంటే 100% జెన్యూన్ అనిపించింది నాకైతే డీమన్ పవన్ విషయంలో 'రీతు చౌదరి'. సో, వాళ్ళకైతే ఆడియన్స్ ఆల్మోస్ట్ 80% ఇచ్చిండంట. సో, ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'సంజన గల్రాని', 'ఇమాన్యుయల్'. సో, స్టార్టింగ్ స్టేజ్‌లో అసలు 'సంజన గల్రాని', 'సంజన గల్రాని', 'ఇమాన్యుయల్', 'తనుజ', 'భరణి' గారు వీళ్ళ నలుగురు కాంబినేషన్ సీజన్ కెవ్వు కేక అనిపించింది. దిస్ ఈజ్ సూపర్బ్ అనిపించింది. ఏం చెప్పాలంటే ముఖ్యంగా ఈ మన 'సంజన గల్రాని' అండ్ 'ఇమాన్యుయల్' వాళ్ళిద్దరిది ఏదైతే తల్లి, కొడుకు బాండింగ్ ఉందో దాని నుంచి మంచి ఫన్ జనరేట్ చేసిండు నిజం చెప్పాలంటే. సో, వాళ్ళ 'ఇమాన్యుయల్‌ని' చూస్తే వాళ్ళ కొడుకులాగా, కొడుకు నవ్వులాగా అనిపించేదని సంజన చెప్పడం. సో, నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్క దాంట్లో 100% హౌస్‌లో ఎవరున్నారా అంటే 'సంజన గల్రాని' ఖచ్చితంగా స్ట్రాంగ్‌గా 'ఇమాన్యుయల్‌కి' సపోర్ట్ చేసేది. ఈవెన్ దో ఎనీ టాస్క్‌లో అయినా కానీ. సో, అంటే గేమ్ దగ్గరికొచ్చిన కొద్దీ 'ఇమాన్యుయల్' ఏమంటారు ఆమెతోని సపోర్ట్ తీసుకున్నా కానీ 100% సపోర్ట్ 'సంజన గల్రానికి' ఇవ్వలేదు. ఎవరు? మన 'ఇమాన్యుయల్'. సో, దాని నుండి కొద్దిగా నెగెటివ్ వచ్చిందనుకో, అక్కడి నుంచే అసలు నెగెటివ్ స్టార్ట్ అయింది. ఈవెన్ దో ఒక నెగెటివ్ లేకుంటే ఖచ్చితంగా ఈ మన 'ఇమాన్యుయల్' కూడా టాప్ 3లో ఉండే కంటెస్టెంటే. ఇంకేందంటే అది 'హంగ్రీ మాన్స్టర్' అని ఒక టాస్క్ ఉండేది కదా! సో, ఆ టాస్క్‌లో మన 'ఇమాన్యుయల్‌ని' మన 'సంజన గల్రాని' నోరు తెరిచి అడిగింది. "ఈ ఒక్కసారి నా కోసం నిలబడు. నీ కోసం నిలబడుతున్నా కదా!" అంటే నేను ఆల్రెడీ మాట ఇచ్చిన సింపుల్‌గా చెప్పేసిండు. సో, ఆ లాస్టింగ్ వీక్‌లో ఏదైతుందో అప్పటికి మాత్రమే కొద్దిగా వాళ్ళ బాండింగ్ ఏదో మిస్ అయింది. జిగ్‌జాగ్ అయింది తప్ప, లేకుంటే స్టార్టింగ్ నుంచి 100% ముఖ్యంగా 'సంజన గల్రాని' అయితే నేనసలు 'ఇమాన్యుయల్‌ని' నేనసలు నామినేషన్ దట్ ఈస్ మై పర్సనల్ అని చెప్పింది. అంటే అంత సపోర్ట్ ఇచ్చింది 'ఇమాన్యుయల్‌కు'. సో, వాళ్ళకైతే ఆడియన్స్ వాళ్ళకి కూడా 80% ఓట్స్ అయితే ఇచ్చిండ్రు. తర్వాత వచ్చేసి 'సుమన్ శెట్టి' అండ్ 'భరణి' గారు. సో, వీళ్ళకైతే 90% ఇచ్చిండట. నేనేం చెప్పాలంటే అప్పటికి వీళ్ళ బాండింగ్ కొద్దిగా స్టార్ట్ అవుతుంది. ఎవరిది? ఈ 'సుమన్ శెట్టిది' అండ్ 'భరణి' గారిది. సో, అంతకన్నా ముందు తనుజకు తనుజతో క్లోజ్ ఉండేది. ఐ మీన్ తనుజతో తండ్రి ప్లస్ కూతురు బాండింగ్ తనుజతోని బాగుండేది అప్పటికి. ఎవరికి? 'భరణి' గారికి. ఈవెన్ దో ఆ బాండింగ్ ఉన్నా కూడా రాను కొన్ని రోజులకు మన 'సుమన్ శెట్టి' గారి బ్రదర్‌హుడ్ బాండ్ పెంచుకొని చాలా అంటే చాలా సపోర్ట్. ఈవెన్ దో తనుజ ప్లస్ 'సుమన్ శెట్టి' గారు ఆ వాటర్ టాస్క్ ఆడినప్పుడు అందరూ ఒక సైడ్ ఉన్నా కానీ ఖచ్చితంగా నేను 'సుమన్ శెట్టికి' ఎవరు సపోర్ట్ లేదు. నేను మాత్రం నిలబడాల్సింది. హౌస్‌లో ఎవరు నిలబడరని ఖచ్చితంగా మన 'భరణి' గారు ఎవరికి? మన 'సుమన్ శెట్టి' గారు సపోర్ట్ ఇచ్చింది. సో, 100% వాళ్ళ బాండ్ ఉన్నంత వరకు ఇంకా చాలా అంటే వాళ్ళిద్దరు ఇంకా వాళ్ళిద్దరు కలిసినప్పుడు ఇంకా మంచి ఫన్ జనరేట్ చేసేటోళ్ళు. సో, ఆడియన్స్ అయితే వాళ్ళకి ఒక 90% ఓట్స్ అయితే ఏసిండంట. వాళ్ళ బాండింగ్ అనేది 90% జెన్యూన్ అని. తర్వాత వచ్చేసి ఆహ్, మీ అందరూ ఎక్కువ వెయిట్ చేసేది ఎవరి గురించి? తనుజ అండ్ కళ్యాణ్ గురించి కదా! 100% వాళ్ళ ఎన్నిచ్చుంటారు అనుకుంటారు మీరు ఓట్స్? ఐ మీన్ పర్సెంటేజ్. వాళ్ళకైతే ఆడియన్స్ ఆల్మోస్ట్ 100% ఓటు ఇచ్చేసిండంట. సో, 100% వాళ్ళ బాండింగ్ ఏదైతే ఉంటుందో జెన్యూన్ అని ఆడియన్స్ అయితే బల్ల గుద్ది చెప్పడం జరిగింది. సో, ఇది 100% నిజం అనిపించింది. ఈవెన్ దో వాళ్ళు సపోర్ట్ చేసుకున్నారు కాబట్టే వాళ్ళు ఒకరు రన్నర్, ఒకరు విన్నర్, ఒకరు రన్నర్ అయ్యిండ్రు. ఇదైతే నిజం. తనుజ నుంచి కళ్యాణ్‌కి ఎంత సపోర్ట్ ఉన్నదో, తనుజ నుంచి ఇంకా కళ్యాణ్‌కి అంతే సపోర్ట్ ఉంది. ఈవెన్ దో ప్రతి ఒక్క సిట్యుయేషన్‌లో ఒకరికొకరు చాలా అంటే చాలా బాగా, ఒక్క టాస్క్ అనే కాదు, ప్రతి ఒక్క విషయంలో ఆల్మోస్ట్ కొన్ని వీక్స్ నుంచి కంప్లీట్‌లీ లాస్ట్ ఒక 5, 6 వీక్స్ నుంచి కంప్లీట్‌లీ వాళ్ళిద్దరి సపోర్ట్ అయితే సూపర్బే అనిపించింది ప్రతి ఒక్క టాస్క్‌లో. ఈవెన్ దో కళ్యాణ్ అడగకున్నా కానీ తనుజ అడగకున్నా కళ్యాణ్ చాలా అంటే చాలా బాగా ఏమంటారు ఎమోషనల్‌గా కూడా బాగా అంటే బాగా చాలా బాగా సపోర్ట్ చేసుకున్నారు. టాస్క్‌ల పరంగా చూసుకున్నా చాలు. ఇప్పుడు ఏమంటారు ఆ టవర్ కూల్చే సిట్యుయేషన్‌లో కళ్యాణ్ ఎవరైనా టార్గెట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి అపోజిట్ ఉన్న వాళ్ళని టార్గెట్, ఈవెన్ దో 'రీతు చౌదరి' క్లోజ్ ఫ్రెండ్ అయినా కూడా తనుజకు అంటే హౌస్‌లో ఫ్రెండ్ అయినా కూడా తనుజ 100% కంప్లీట్‌లీ కళ్యాణ్‌కి సపోర్ట్ చేసింది. ఈవెన్ దో ఏమంటే కెప్టెన్ కంటెండర్‌గా ఉన్నప్పుడు అక్కడ 'దివ్యానికేత' ప్లస్ తనుజ ఉన్నప్పుడు కళ్యాణ్ ఇంకా ఖచ్చితంగా నీతోని ఎవరు అంటే ఆడే ఛాన్స్ ఎవరికి ఇస్తావన్నప్పుడు అక్కడ తనుజనే చూజ్ చేసుకోవడం జరిగింది. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ ఎన్నో. ప్రతి ఒక్క టాస్క్‌లో ఒకరినొకరు చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేసుకున్నారు. వాళ్ళు సపోర్ట్ చేసుకున్నారు కాబట్టి లాస్ట్ రన్నర్ అండ్ విన్నర్ అయ్యిండ్రు. సో, ఇది ఒక్కొక్కరి గురించి. మొత్తం మీద అయితే ఈ 'బీబీ ఉత్సవం' ద్వారా మ్యూచువల్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక కన్నుల పండుగ అని చెప్పుకోవచ్చు. ఇక హేటర్స్‌కి ఎట్లన్నా హేటే ఉంటదనుకో ఏమంటారు?
పచ్చ కవర్‌లోనికి లోకమంతా పచ్చగా కనపడ్డట్టు. వీళ్ళకి మాత్రం ఒక మ్యూచువల్ ఫ్యాన్స్‌కి ఎవరైతే వాళ్ళకొక కన్నుల పండుగ అనుకోవచ్చు. సూపర్బ్ అనిపిస్తుంది. సో, నేనింకా ఆ షో కోసం చాలా అంటే చాలా బాగా వెయిట్ చేస్తున్నా. సో, ఇదొక చాలా రోజుల గ్యాప్ తర్వాత ఇదొక నిజంగానే కన్నుల పండుగనే. అదొక డిఫరెంట్ వైబ్ అనిపిస్తది. ఎందుకంటే 'బిగ్ బాస్' చూసి చూసి అయిపోయింది కదా! సో, ఆ 'బిగ్ బాస్' నుంచి ఇదొక ఊరట. సో, ఆ 'బిగ్ బాస్' షో అయితే అయిపోయింది. అందరూ కొద్దిగా జనాలైతే బోరింగ్‌లో ఉంటారు కదా! ఇది కొద్దిగా థ్రిల్ మూమెంట్ అని అనుకుంటున్నా. చూడాలి. అదే కాకుండా వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఇంకా ఇంకొక 2, 3 కాకుండా ఒకటి కాకుండా ఒక 2, 3 ఉంటే బాగుంటది. అక్కడున్న కంటెస్టెంట్‌లు ఆల్‌మోస్ట్ హాఫ్ ఆఫ్ ది కంటెస్టెంట్‌లు పెర్ఫార్మెన్స్ చేస్తుంటే ఇంకా సూపర్బ్ ఉంటదేమో అనిపిస్తది. చూడాలి మరి ఎవరెవరు పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. తనుజ్ అండ్ కళ్యాణ్ అయితే వీళ్ళైతే 100% ఒక పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారనైతే తెలిసింది. ఇస్తే ఇంకా బాగుంటది. అండ్ ఈ దీంతోనైతే ఖచ్చితంగా వాళ్ళ మీద నెగెటివ్ ఏదైతే ఉన్నదో పల్లా పటాంచలైపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఖతం నేను కోరుకోవడం కాదు చూసే కొందరు ఏమంటారు వాళ్ళ ఏం వాళ్ళ పట్ల నెగెటివ్ ఎవరైతే చూస్తారో, ఆ నెగెటివ్‌ని మొత్తం వదిలేసి జస్ట్ క్యాజువల్‌గా వాళ్ళనైతే కన్సిడర్ చేయండి. సో, ఇంతే. సో, ఆ షో కోసం నేనింకా చాలా బాగా అంటే చాలా, చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నా. థాంక్ యూ. సీ యూ. ఉంటా. బాయ్.